విజయవాడ దుర్గా అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలతో అలంకరించేందుకు అమ్మవారి సేవకులు పనిలో నిమగ్నమయ్యారు. శాకంబరి ఉత్సవ ఏర్పాట్లపై మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆ జగన్మాతకు 3 రోజుల పాటు శాకంబరి దేవిగా అలంకరించనున్నారు. ఆషాఢ మాసంలో ప్రత్యేకమైన ఈ పండుగ అనేది చేయటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో కూరగాయలతో ఆలయ ప్రాంగణాన్ని మొత్తం కూడా అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి కూడా ఈ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూరగాయలు అల్లటానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. అమ్మవారి సేవలు చేసేందుకు ప్రస్తుతం మనతో సేవకులు ఉన్నారు. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ప్రకాశం డిస్టిక్ మార్కాపురం నుండి వచ్చామండి. దేనికి వచ్చారమ్మా? శాకంబరి అమ్మవారి ఉత్సవాలకు వచ్చామండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు కూరగాయలు గుచ్చడము, అమ్మవారి అలంకరణ. ఆషాఢ మాసంలో ఇది ప్రత్యేకమైన అలంకరణ. అమ్మవారికి పాడి పంటలు అన్నీ చల్లగా, ఆహార పదార్థాలు అన్నీ సమకూర్చుతని శాకంబరి అమ్మవారిగా ఆషాఢ మాసంలో అవతారము ఇస్తారు. చెప్పండి అమ్మ, మీరు దేనికోసం వచ్చారు? ఇక్కడ ఎలా ఉంది మీకు సేవ చేయటం? బాగానే ఉందండి ఇక్కడ అంతా సేవ. అంటే అమ్మవారి సేవ చేయటం మీరు దాన్ని ఎలా అనుకుంటున్నారు? బాగా సంతోషంగా బాగుంది. అమ్మవారికి చేస్తున్నాము, అది సంతోషంగా బాగుంది అంతా. చెప్పండి, మీరు ఎంతమంది వచ్చారమ్మా? మేము మొత్తం 140 మెంబర్స్ వచ్చామండి. మార్కాపురం నుంచి వచ్చాము. అకామిడేషన్ కానీ అంతా చాలా బాగున్నాయండి. సేవ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అంటే సేవ చేసేది అందరికీ కూడా రాదమ్మా, ఆ కొద్ది మందికే వస్తుంది. ఆ అవకాశం మీకు వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మాకు కూడా ఇలాంటి మహద్భాగ్యం కలిగినందుకు అమ్మవారికి చాలా ధన్యవాదాలు. మేము ఫస్ట్ సారి వస్తున్నాం మార్కాపురం నుంచి అండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాను ఇంకా చాలా మంది తీసుకురావాలని మాకు ఇంకా ఉత్సాహంగా అనిపిస్తుంది. అసలు ఈ సేవ రావడం మాకు చాలా అదృష్టం. మేము మాటల్లో చెప్పలేము ఈ సంతోషాన్ని. అంటే ఈ ఆషాఢ మాసం చూసుకునే అమ్మవారికి సారే ఇవన్నీ దేనికి ఇస్తున్నారమ్మా? ఆషాఢ మాసం ప్రతి చోట అమ్మవార్లు కంపల్సరీ సార పెడతారండి. ఎక్కడైనా ఏ ప్రదేశమైనా ఏ దేశమైనా సరే మన ఆంధ్రాకు వచ్చిన అదృష్టం అండి. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ ఈదర్ నుంచి వచ్చామండి. ఈ శాకంబరి ఉత్సవాలకి సేవ కమిటీ వారు ఆహ్వానిస్తే మేము ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చాము. సర్వీస్ సాటిస్ఫై. ఈ నిమ్మకాయలు అన్ని గుచ్చుతున్నారు, ఎలా ఉంది మీకు? అమ్మవారికి సేవ చేసే భాగ్యం లభించింది. చాలా బాగుందండి, చాలా బాగా జరుగుతుంది. ఉత్సవ కమిటీ వాళ్ళు బాగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మేము బాగానే చేస్తున్నాము. మేము లోకల్లో సేవకు కూడా వెళ్తామండి. ఇక్కడ దుర్గ టెంపుల్లో సేవకు రావడం మాకు చాలా అదృష్టంగా ఉందండి. జై భవాని. 3 రోజులు మీరు ఇక్కడే ఉంటారమ్మా? మేము ఒకరోజే ఉంటామండి. ఒకరోజు సేవకే వచ్చాము మేము, అందుకని ఒకరోజే ఉంటాం. సాయంత్రం వరకు ఉంటాము. ఇవన్నీ చేసే వరకు ఉంటామండి. మొత్తం 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. కేవలం అన్ని రకాల కూరగాయలు కూడా, అంటే ఇప్పటికే అనేక మంది భక్తులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డొనేషన్స్ కూడా అవన్నీ ఇచ్చారు. నిమ్మకాయలు కానీ, సొరకాయలు, ఇలా అన్ని రకాల కూరగాయలతో అమ్మవారితో పాటు ఆ ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఈ 3 రోజుల పాటు ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ 3 రోజులు ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రము, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఒక లక్ష్యంతో ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలు కూడా ఒక ఆనవాయితీగా వస్తామండి. అన్ని రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. మొత్తం 3 రోజుల పాటు. ఈ 3 రోజుల పాటు కూడా భక్తులందరికీ కూడా ఈ కదంబం ప్రసాదం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే అన్ని రకాల కూరగాయలతో ఈ రైస్ అనేది చేస్తారు, కదంబం ప్రసాదం అని. ఈ కదంబం ప్రసాదం చూసుకున్నైతే భక్తులందరికీ కూడా ఆ కదంబ ప్రసాదం పంపిణీ చేస్తూ ఉంటారు. అలాగే చివరి రోజు చూసుకుని ప్రతిరోజు అన్న సంతర్పణ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ నిర్వహిస్తారు. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అన్న సంతర్పణ అనేది ఇక్కడ చేస్తారు. అన్నప్రసాదం అనేది ప్రతి భక్తుడికి కూడా దేవస్థానం అధికారులు అందిస్తున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చా ఉన్నారు. అందుకని దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఆలయ అధికారులు పూర్తి చేశారు. ఈ 4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ప్రతిరోజు అమ్మవారికి సారి సమర్పిస్తారు. అలాగే మొదటి 9 రోజులు వారాహి నవరాత్రులు చేశారు. ఇప్పుడు 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు చేస్తున్నారు. అలాగే మొత్తం ఈ 4 రోజుల పాటు కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్ టు శ్యామ్, HM TV.